గుడ్ మార్నింగ్ అందరికి గుడ్ మార్నింగ్. సో ఈ రోజు మా డే రొటీన్ చేద్దాం అనుకుంటున్నాము. మేము ఏమేం చేస్తాము, ఏమేం పనులు చేస్తాము ఇంట్లో అనేసి ప్రతి ఒక్కటి మీ అందరికి చూపిద్దాం అనుకుంటున్నాము. సో ఈ వీడియో చూడండి. ఇంకా మేము రోజు ఇదే టైంకి లేస్తాము. టైం అయితే 6 అవుతుంది. మా అత్తకి ఇంకా నిద్ర వస్తుంది. 6 అవుతుంది టైం. సో ఇంకా మేము ఏమేం చేస్తామో ఈ వీడియో చూడండి. సో మార్నింగే ఇంకా అంతా క్లీన్ చేసుకుంటాం మేము. ఇంకా నేనైతే ఇక్కడ బాల్కనీ ఇంకా మెట్లన్నీ ఊడ్చేస్తాను. దాని తర్వాత నేను మా అత్తమ్మ కలిసి కిందికి వెళ్ళిపోతాము. ఫస్ట్ మా గేట్ తీయంగానే ఈ సోనీ వస్తుంది అనమాట. ఎప్పుడు చూసినా మా వెనకాలనే ఉంటది సోనీ. అండ్ అంతా ఊడ్చేసి నీళ్ళు కొట్టేసినాక మేమైతే ముగ్గేసుకుంటాము. సో ఇంకా మా కిచెన్ అయితే ఇలా ఉంటుంది. మార్నింగ్ మేము మోస్ట్ ఆఫ్ ద టైమ్ నైటే ఎక్కువ క్లీన్ చేసుకుంటాము. ఎప్పుడో ఒకసారి లేట్ అయినప్పుడు ఇంకా మార్నింగ్ చేసుకుంటాము. అండ్ మా అత్తమ్మ అయితే స్టవ్ కడిగేస్తుంది. నేనైతే ఉన్న సామాన్లన్నీ కడిగేస్తా. అండ్ మా అత్తమ్మ నేను అన్ని పనులు షేర్ చేసుకుంటాము. చాలా మంది అనుకుంటారు మా అత్తమ్మని పని చేస్తుంది, నేను ఏం చేయ, నేను ఓన్లీ కూర్చుంటా అని అనుకుంటారు. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో. నేను కూడా పనులు చేస్తా, బట్ అవి షూట్ చేయ అంతే. అండ్ నేను మోస్ట్ వీడియోస్ మా అత్తమ్మ కుకింగ్ వీడియోసే ఉంటాయి. సో నేను ఏం చేస్తలేను అని అనుకోకండి, నేను చేస్తున్నా, బట్ అవి షూట్ చేయ అంతే. సో మీ అందరికి అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ టైం ప్లీజ్ ఆ క్వశ్చన్ అడగకండి. ఒక 10 minutesలో కిచెన్ పని అంతా అయిపోతుంది మాది. కిచెన్లో అంతా వర్క్ అయిపోయినాక రూమ్ అయితే నీట్గా చేసుకుంటాము. దాని తర్వాత నేను మా అత్తమ్మ కలిసి కొన్ని సింపుల్ వర్కౌట్స్ అట్లా చేసుకుంటాం. సో మార్నింగ్ ఇలా వర్కౌట్ చేస్తే చాలా బెనిఫిట్స్ మనకే. మేము ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం కాబట్టి బేసిక్ ఎక్సర్సైజ్ అయితే చేస్తున్నాము. ఫస్ట్ ఆ హెవీ వర్కౌట్స్ ఎందుకని సో బేసిక్స్తో స్టార్ట్ చేస్తున్నాము. మీకు కూడా ఇంట్లో ఇలా వర్కౌట్ చేసే అలవాటు ఉందా అనేది నాకు కామెంట్ చేయండి. ఇంకా వర్కౌట్ అయిపోయినాక ఇల్లు అయితే క్లీన్ చేసుకుంటాం మేము. రోజు మా మామయ్య అయితే పూజ చేస్తారు. నేను మా అత్తమ్మ ఫ్రైడే ఇంకా మండే పూజ చేస్తాము. డైలీ అయితే మా మామయ్య పూజ చేస్తారు. ఇంకా కొన్ని క్లోత్స్ ఉండే అనమాట, అవన్నీ వాషింగ్ మిషన్ లో వేస్తున్నాను. నేను 1 month నుంచి న్యూట్రిషన్ లో జాయిన్ అయ్యా. వాళ్ళు ఇచ్చే ప్రోడక్ట్స్ వల్ల ఇంకా డైట్ వల్ల నేను 1 month లో 5 kgs వెయిట్ లాస్ అయ్యాను. నేను వెయిట్ లాస్ అయ్యానని చెప్పేసి ఇంకా మా అత్తమ్మ కూడా వాడడం స్టార్ట్ చేసింది. చూసారు కదా, నేను 1 month నుంచి 5 kgs వెయిట్ లాస్ అయ్యా. ఎలా అయ్యా అంటే నేను న్యూట్రిషన్లో జాయిన్ అయినా, ఇంకా మా కోచ్ ద్వారా నేను నా వెయిట్ లాస్ 5 kgs వెయిట్ లాస్ అయినా. మీరు కూడా కావాలనుకుంటే మీరు కూడా జాయిన్ అవ్వండి. దీనివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నేను కూడా నమ్మలే ఫస్ట్ వెయిట్ లాస్ అవుతారా లేదా అన్న డౌట్తోనే స్టార్ట్ చేసా. కానీ 1 month వాడినాక రిజల్ట్ వచ్చినాక మీకు చెప్దాం అనుకున్నా. సో నేను 5 kgs దిగినా కాబట్టి మీకు చెప్తున్నా. ఇంకా అమౌంట్ కూడా పే చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి. జస్ట్ మీరు ప్రోడక్ట్స్ తీసుకుంటే చాలు. ప్రోడక్ట్స్ కి మీరు అమౌంట్ పే చేస్తే చాలు. వాళ్ళు ఒక్క అమౌంట్ తీసుకోరు మీ దగ్గర. నేను ఇక్కడ మీకు పైన మెన్షన్ చేస్తా వాళ్ళ నెంబర్. సో ఆ నెంబర్ ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వండి.
అండ్ ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేవు. నేనైతే 1 month నుంచి యూజ్ చేస్తున్నా. అండ్ వర్కౌట్ కూడా నేను ఒక 10 days నుంచే స్టార్ట్ చేశాను. నేనేం వర్కౌట్ చేయలేదు, నార్మల్ ఫుడ్ కూడా నార్మల్ ఫుడ్డే తీసుకున్నా. బట్ బ్రేక్ఫాస్ట్ చేంజ్ చేశా అంతే. ఒక్క బ్రేక్ఫాస్ట్ చేంజ్ చేయడం వల్ల నేను 5 kgs తగ్గా. అందుకే ఇంకా నేను 1 monthలో ఒక 10 kgs అంటే ఫాస్ట్గా తగ్గాలని నాకు ఉంది కాబట్టి నేను వర్కౌట్ కూడా నా ప్లాన్లో యాడ్ చేసుకున్నా. వర్కౌట్ ఇంకా మా కోచ్ డైట్ చెప్తుంది, అంటే లంచ్లో ఏం తీసుకోవాలి, ఏమన్నా క్రేవింగ్స్ వస్తే కోచ్ కడిగి మనము ఏం తీసుకోవాలి అనేది కూడా తను చెప్తుంది. సో కోచ్ ద్వారా మనము అన్ని అంటే వెయిట్ లాస్ జర్నీ ఈజీగా మూవ్ ఆన్ అయిపోతుంది. మనకంత కష్టం ఏం అనిపించదు. అండ్ ఇది తీసుకుంటే నాకైతే అసలు ఆకలి కాదు. ఒకవేళ మీకు ఆకలి అయితే మీరు కోచ్కి కాల్ చేసి కనుక్కోవచ్చు ఏం తీసుకోవాలి ఏంటి అనేసి. కోచ్ మీకు అన్ని డీటెయిల్స్ చెప్తారు. ఇదైతే ప్రమోషన్ అయితే అస్సలు కాదు, ఎందుకంటే నేను వెయిట్ లాస్ అయినా కాబట్టి మీకు చెప్తున్నా. నేను 1 month నుంచి వాడిన. ముందెందుకు చెప్పలేదంటే మీకు, నేను ఈ ప్రోడక్ట్ అంటే నాకు కూడా డౌట్ ఉండే అసలు తగ్గుతారా లేదా ఏంటి అని. ఇంకా నేను యూజ్ చేసి 5 kgs తగ్గిన కాబట్టి మీ అందరితో చెప్పుకుంటున్నా. అంటే నాలాంటి వాళ్ళు కొంచెం లావు ఉన్న వాళ్ళు కూడా తగ్గాలని కోరిక ఉంటుంది కదా, సో వాళ్ళ కోసం ఈ వీడియో. అండ్ మేము ఏమేమి లంచ్ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటాము అనేది ఈ వీడియోలో మొత్తం చూడండి. మీరు ఫస్ట్ తీసుకుంటున్నాము. ఇంకా మా అత్త ఇప్పుడు నేను 5 kgs తగ్గానని ఇంకా మా అత్తమ్మ కూడా స్టార్ట్ చేసింది. ఇంకా 10 days నుంచి మా అత్తమ్మ స్టార్ట్ చేస్తుంది. ఎట్లా బాగుంది. మా కోడలు 5 kgs తగ్గింది కదా, అందుకే నేను కూడా నాకు కాబట్టి తగ్గాలని నేను అనుకుంటున్నా. అందుకే 10 days నుంచి నేను కూడా రెగ్యులర్గా ఆడుతున్నాను. నేను అందరికి ఉంటుంది కదా, అరే వెయిట్ లాస్ అవ్వాలి అని చెప్పి నా లాంటి వాళ్ళకి. అందుకే ఈ వీడియో వాళ్ళ కోసమే చెప్తున్నా. ఇంకా మనం అంటే ఈ జ్యూస్ తాగుతూ వర్కౌట్ లేకపోతే డైట్ చేస్తే ఈజీగా తగ్గుతాం. అంటే దీని మీదనే కాకుండా మనము ఇంకా వర్కౌట్స్ చేసుకొని అట్లా చేస్తే ఫాస్ట్గా 1 monthలో ఒక 10 kgs అట్లా తగ్గుతాం. అండ్ ఇంకా నా వీడియోస్ మీకు డైలీ అప్డేట్ ఇస్తా. నేను ఎంత వెయిట్ తగ్గాను, నేను ఏమేమి తింటున్నా, నేను ఎట్లా చేస్తున్నా, నేను అది అన్ని మీకు అన్ని ప్రతి ఒక్కటి ఈ నెక్స్ట్ మంత్ ఎంత తగ్గాను అనేది కూడా మీకు చెప్తా. జస్ట్ మీరు ప్రోడక్ట్కి అమౌంట్ కడితే చాలు, వాళ్ళే అంత డైట్ చెప్తారు. క్లాసెస్ ఉంటాయి. ఆ క్లాసెస్లో కూడా అంటే మనము ఎంత హెల్తీ ఫుడ్ తీసుకోవాలి, ఏమేమి తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అనేది క్వాంటిటీ కూడా చెప్తారు వాళ్ళు. అండ్ వాళ్ళకు మనము ఫోటో కూడా పెట్టాలి. అంటే ఇప్పుడు లంచ్ ప్రిపేర్ చేసుకుంటాం కదా, అప్పుడు మనం ఏం తింటున్నాము ప్రతి ఒక్క అప్డేట్ ఇవ్వాలి. వాళ్ళైతే ఒక అమౌంట్ తీసుకోరు, జస్ట్ మనం ప్రోడక్ట్స్కి మాత్రమే పెట్టాలి అంతే. అసలు చేదు లేదు. చాలా అంటే నేను 1 month నుంచి యూజ్ చేస్తున్నా కాబట్టి నాకు అలవాటు అయిపోయింది. మా అత్త నాకు కూడా 10 days నుంచి నేను తాగుతున్నా కాబట్టి నాకు కూడా అలవాటు అయిపోయింది. కానీ అసలు నేను కూడా రెగ్యులర్ గా తీసుకోవాలనుకుంటున్నా, రెగ్యులర్ గా తీసుకుంటున్నా. ఇక ఇద్దరం కలిసి స్టార్ట్ చేస్తాము. నేనైతే స్టార్ట్ చేసేసిన ఆల్రెడీ. ఇంకా చూద్దాం నేను ఎంత దిగుతా ఏంటి అనేది చూద్దాం. చాలా బాగుంది. అండ్ మాకు వచ్చేసి ఇదే బ్రేక్ఫాస్ట్. ఇంకా నాకైతే అసలు ఆకలి కాదు. ఇది తీసుకుంటే పొట్ట ఫుల్ అయిపోతుంది. ఇంకా అంటే బ్రేక్ఫాస్ట్ అయితే నేను ఏం చేయను అంతే. ఇదొకటి లంచ్ ఒకటి చేస్తా. అయితే మేము ఇదే తీసుకుంటాము. 2కి లంచ్ చేస్తాము. లంచ్ అంటే కోచ్ చెప్పే ఏ విధంగా చెప్తారో ఆ విధంగా. ఇంకా అయిపోయినాక ఇంకా నెక్స్ట్ మిల్క్ షేక్ ఉంటది. ఆ మిల్క్ షేక్ అంటే ఈ డ్రింక్ తాగినాక హాఫ్ అన్ అవర్ తర్వాత ఆ మిల్క్ షేక్ తాగాలి. ఆ మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో మీకు ఇప్పుడు చూపిస్తా. మిక్సీ తీసుకొని అందులో ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఐస్ క్యూబ్స్ ఒక 2 వేసుకొని అండ్ ఒక అంటే టీ కప్ గ్లాస్ అంతా ఒక 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. ఇందులో వేసుకున్నాక సో ఈ పౌడర్స్ ఉంటాయి. ఈ పౌడర్స్ వల్ల ఏం ఎఫెక్ట్ ఉండదు. నేను 1 month నుంచి వాడుతున్నా. ఈ ప్రోటీన్ పౌడర్ 1 స్పూన్ వేసుకోవాలి. ఇందులో బాక్స్ ఉంది కదా, ఇది 3 times వేసుకోవాలి. నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నా, అందుకే అయిపోయింది. ఇంకా సగం అయిపోయింది. ఇంకా నేను తీసుకోవాలి మళ్ళీ ప్రోడక్ట్. సో ఇదంతా వేసుకున్నాం కదా, ఇంకా మిక్సీ పట్టుకోవాలి. సో
తర్వాత ఈ డ్రింక్ తాగేయాలి. చాలా బాగుంటుంది, అసలు మిల్క్ షేక్ లాగానే ఉంటుంది. సో ఇది చాలా బాగుంటుంది, అసలు మిల్క్ షేక్ లాగానే ఉంటుంది, అంత టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది, స్వీట్ ఉంటుంది, ఎవరన్నా ఈజీగా తాగేయచ్చు. సో ఈరోజు మా కోచ్ నాకు బ్రౌన్ రైస్ విత్ ఎనీ కర్రీ అని మెసేజ్ పెట్టింది. సో ఈరోజు మేము ఎట్లా లంచ్ చేస్తాము అనేది మీరు చూడండి. మేమేం లంచ్లో మేము ఏం తీసుకుంటాం అనేది చూడండి. అండ్ ఒక క్లాస్ ఉంది నాకు 8 to 9 ఈవినింగ్ కూడా ఉంటుంది. సో నేను ఈరోజు స్కిప్ చేసేసిన, ఎందుకంటే వీడియోస్ ఉన్నాయి కాబట్టి స్కిప్ చేసిన. జూమ్ క్లాస్లో కూడా అంటే దీని గురించే ఉంటుంది, ప్రోడక్ట్ గురించి, అంటే ఏం చేస్తారు, దీనివల్ల యూజ్ చేస్తే ఏమవుతుంది మనకి, అట్లాంటివే ఉంటాయి. ప్రిపేర్ చేద్దాం అత్తమ్మా. క్యారెట్ చిక్కుడుకాయ కర్రీ సాంబార్ చేద్దాం అనుకుంటున్నా శని. సరే ఇప్పుడు చేద్దాం. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి రాగి జావా చేస్తున్నాము, మా బావ కోసం ఇంకా మా మామ కోసం. ఈరోజు మేమైతే మునక్కాయ సాంబార్ కర్రీ చేస్తున్నాము, ఇంకా చిక్కుడుకాయ క్యారెట్ కర్రీ కూడా. రోజు మేమైతే 2 కర్రీస్ చేసుకుంటాము. నాకైతే సాంబార్ అంటే చాలా ఇష్టము, అది కూడా మా అత్తమ్మ చేసే సాంబార్ ఇష్టము. సో ఇప్పుడు నేనేం ప్రిపేర్ చేసుకున్నాను అనేది మా కోచ్కి సెండ్ చేశాను. ఇంకా నేను ఈరోజు మా కోచ్ చెప్పినట్టు బ్రౌన్ రైస్ ప్రిపేర్ చేసుకున్నా. సో ఇంకా రోజు స్పెషల్ క్యారెట్ చిక్కుడుకాయ కర్రీ అండ్ మునక్కాయ సాంబార్ కర్రీ అండ్ బ్రౌన్ రైస్. సో టైం అయితే 4 అవుతుంది. మేము ఈ టైంలో ఏదో ఒక స్నాక్స్ ఐటమ్స్ లేకపోతే ఇట్లాంటి జ్యూసెస్ అట్లా చేసుకుంటాము. సో వైట్ పుచ్చకాయ జ్యూస్ అయితే చేసుకుంటున్నాము. ప్రతిరోజు ఈ టైంకి ఏదో ఒకటి ఉండాలి, స్నాక్స్ ఐటమ్ లేదంటే జ్యూసెస్ ఏదో ఒకటి, రాగి జావా అన్నా లేకపోతే బీట్రూట్ జ్యూస్ అన్నా, ఇట్లాంటివి, వాటర్ మిలాన్ జ్యూస్, వాటర్ మిలాన్ ఫ్రూట్స్ అట్లా తీసుకుంటాం మేము ఈ టైంలో. మేమైతే ప్రతిరోజు జొన్న రొట్టెనే చేసుకుంటాము నైట్ టైంలో. అండ్ జొన్న రొట్టె చాలా హెల్దీ కూడా. నేనైతే రోజు నైట్ జొన్న రొట్టెనే తింటా.